హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఎన్నికలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకి జైకొట్టిన జనం, జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే రిపోర్ట్ అంటూ ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి సిద్ధమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో శంఖారావాన్ని పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలి సభలో రణబేరిని మోగించారు. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు జట్టు కట్టాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించాయి. ఇక ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఇదివరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్, మ్యాట్రీజ్ సంస్థలు తమ అంచనాలు బయటపెట్టిన విషయం తెలిసింది. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశాయి. తాజాగా ఒపీనియన్ పోల్ను నివేదికను వెల్లడించింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ను నిర్వహించిందా సంస్థ. ఏ పార్టీ మెజారిటీ సంఖ్యలో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీకి జనం జైకొట్టారు. మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీకి 15 నుంచి 18 చోట్ల విజయం బావుట ఎగరవేస్తుంది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి 7 నుంచి 10 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేసింది. ఇక దీని ప్రాతిపాదికన తీసుకుంటే అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. మొత్తం 105 నుంచి 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని అందుకుంటుంది. సంక్షేమం, అభివృద్ధి వైపే మొగ్గు చూపారని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పేర్కొంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అయితే అంచనా వేసింది ఎన్నికలకు సంబంధించి. అయితే దీని ప్రకారం చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ మళ్లీ హవా కొనసాగుతుందని చెప్తుంది. అయితే మొత్తం మీదుగా అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమంటుంది. మొత్తంగా 105 నుంచి 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని వైసీపీ అందుకుంటుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పేర్కొంది.